తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నల అందరి చూపు ఇప్పుడు రైతు భరోసా మీదనే కనబడుతుంది. తెలంగాణ క్యాబినెట్లో ఏం జరగబోతోంది, సంక్రాంతికి రైతన్నలకు కావాల్సినటువంటి రైతు భరోసా వస్తుందా లేదా అనేటువంటిది ఒక ఆసక్తి నెలకొన్నది ఇప్పుడు రైతన్నలో. సంక్రాంతికి రైతు భరోసా వస్తున్నాం అని అంటుంది అధికార కాంగ్రెస్. అయితే మీరిచ్చే భరోసా నిండా బొక్కలే, రైతుకు సంపూర్ణ భరోసానే కావాలి అంటూ కన్నెర చేస్తున్నాయి అపోజిషన్ పార్టీలు. ఇటు పోరాటానికి ముహూర్తం పెట్టి యుద్ధబేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. ఇక అన్ని కొర్రీలే, రేవంత్ సర్కార్తో రైతులకు అన్ని వర్రీలే అంటూ బీజేపీ కూడా బగ్గుమంటోంది. అయితే ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ మీటింగ్ మీద చాలా ఆసక్తి నెలకొన్నది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతారా అంటూ ఇటు పొలిటికల్ పార్టీలు కనికరించేలా డెసిషన్స్ ఉండాలని అటు రైతన్నలు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు క్యాబినెట్ వైపే, క్యాబినెట్ డిసిషన్ మీదనే ఉన్నట్టుంది పరిస్థితి. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన సెక్రటేరియట్లో మంత్రిమండలి సమావేశం, ఆ తర్వాత ఎన్నో అంశాల మీద తర్జన భర్జనలతో చర్చలు కొనసాగిన తర్వాత రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసా లేని షరతులు, విధి విధానాల మీద భారీ ఎత్తున డిస్కషన్. ఇప్పటికే రైతు భరోసాపై కసరత్తు పూర్తి కావస్తుంటే కొర్రీలు లేని భరోసా కావాలంటూ విపక్షాలు కన్నెర చేస్తున్న టైంలో క్యాబినెట్ మీటింగ్ చాలా ఇంపార్టెన్స్ సంతరించుకుంది. ఇక ఈ రైతు భరోసాపై సీఎం నిర్ణయాలు ఎలా ఉండబోతాయంటూ ఇటు రైతు లోకంతో పాటు అపోజిషన్ పార్టీలు కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన భేటీలో చూస్తే అమలు మీద చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక సబ్ కమిటీ జనవరి 5 నుంచి 7 వరకు రైతు భరోసా కోసం దరఖాస్తులను స్వీకరించబోతోంది. దీని మీద ప్రతిపక్షాలు కూడా అప్రమత్తమయ్యాయి. మళ్ళీ దరఖాస్తులు అంటూ ఇదెక్కడి వ్యవహారం అంటూ కసుబుసుమంటున్నాయి.